హాయ్ హలో నేను మీ కృష్ణ గ్రామ స్వరాజ్యంపై ఈరోజు మనం సిల్వ కోడూరు గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్తో మనం కానీ సరే ఏదేమైనా కానీ సర్పంచ్ అయితే అయ్యారు. హ్యాపీ అన్నది ఉంటుంది సార్. 5 సంవత్సరాలు వాళ్ళని హ్యాపీ చేసినప్పుడే కదా అని. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అదే విధంగా ఎందుకు ఓట్లు వేయరు? గ్రామ స్థాయి నాయకులు కరెక్ట్ ఉంది. ఎలా మొదలైంది మీ ప్రయాణం అంతా? నేను 98లో నాకు విలేజ్ ప్రెసిడెంట్. గ్రామంకున్న ఒక ప్రత్యేకత ఏమైనా ఉందనుకోవచ్చా? విలేజెస్ కరెక్ట్ ఉంటే వాస్తవంగా మనకు మండల హెడ్ క్వార్టర్ ఇదే సిల్వ కోడూరు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఊరిని? చాలా వెనుకబడిపోయింది. ఏమన్నా నిధులు సేకరించి ఇక తెప్పించగలిగారా? ఈ 2 సంవత్సరాలలో దాదాపు ఒక 70-80 లక్షల వరకు. మీ బీసీ నినాదం పైన ఒక 2 నిమిషాలు మాడదాం. పోరాటం చేయాలి సార్. బీసీలకు శత్రువులు అవుతుంది. అది కాకుంటున్నప్పుడే కదా. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. కాస్త హ్యాపీగా అనిపిస్తుంది, నిజమేనా? అవును సార్. ఎందుకు? ఇంత పెద్ద గ్రామంలో మంచి మెజారిటీ ఇచ్చి యోధాల మీద నన్ను గెలిపించుకున్నందుకు సంతోషం ఉండదు సార్. సర్పంచ్ వస్తే చాలా హ్యాపీయా? సర్పంచ్ వస్తేనే కాదు సార్, నన్ను ఎన్నుకోవడం హ్యాపీ. సర్పంచ్ అనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది సార్. ఒక పదవి రావాలంటే ఏదో ఉంటే కాదు, జనములు ఉండాలి. ఇప్పుడు ఏదో ఉంటేనే కదా, అంతో ఎంతో డబ్బులు ఉంటే సరిపోతా అంటారు, నిజమేనా? డబ్బు పని చేయదు. ఎందుకు పని చేయదు? చేయాలి సార్. మనం చేసే సర్వీస్, సేవ, మన మీద నమ్మకం ఉండాలి. అయినా చేయగలుగుతారు అన్నప్పుడు అవుతుంది. కానీ డబ్బు ఉన్న వాళ్ళు అంటే మరి డబ్బు లేని వాళ్ళు చాలా మంది అవుతున్నారు. అఫ్కోర్స్. కానీ సరే ఏదేమైనా కానీ సర్పంచ్ అయితే అయ్యారు. హ్యాపీ. హ్యాపీ అన్నది ఉంటుంది సార్. 5 సంవత్సరాలు వాళ్ళని హ్యాపీ చేసినప్పుడే కదా నేను గ్రామ ప్రజలను 5 సంవత్సరాలు వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచాలి. నేను హ్యాపీ అయితే సరిపోదు కదా సార్. నేనేమో చేస్తానని నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు. ఓకే, వాళ్ళకు కూడా అట్లా చేసిన సర్వీస్ చేయాలి కదా సార్. అంతే, చేసినప్పుడే కదా. సో ఇంకోటి సార్, ఎందుకు సర్పంచులకు అంటే గ్రామ స్థాయిలో ఆలోచించినట్టుగా సార్ సర్పంచులకు ఓట్లు వేసినట్టుగా సార్ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు అట్లా అదే విధంగా ఎందుకు ఓట్లు వేయరు? ఒకటి సార్, గ్రామ స్థాయి నాయకులు కరెక్ట్ ఉండి పనిచేస్తే రేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు కూడా ఓట్లు వేస్తారు. అక్కడ ఆయనను చూడరు. మాకేదన్నా ఉన్నాడు, తను చేస్తాడు, తను చెప్పినకెళ్ళి మనం వేయాలనే దాని మీద ఓట్లు వేస్తారు. గ్రామాలలో కరెక్ట్ లేనప్పుడు ఎమ్మెల్యేలకు ఓట్లు పడే. ఎందుకంటే ఎమ్మెల్యేలు చట్టసభల్లో వాళ్ళు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను మనకు అమలుపరుస్తారు. మన జీవన విధానం ఎలా ఉండాలన్నది మరి వాళ్ళని కూడా టార్గెట్ చూడాలి కదా. ఇప్పుడు వాళ్ళు చూడాలంటే లోకల్ నాయకుడు ఉన్నా నా కూడా కష్టపడ్డాడు, ఆ విలేజ్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనలా ఆ నాయకులు కూడా గుర్తించాలి. అది ఇక్కడ అది పైన. అవును, ఎమ్మెల్యే మనలో గుర్తించినప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నాకు సమస్య చెప్తారు, నేను ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినప్పుడు తను గుర్తించి వాస్తవమే అన్నప్పుడు నాకు మరోసారి మన గ్రామస్తులు కూడా సహకరిస్తారు. అవును, వీళ్ళు చెప్తారు నాకు అక్కడ పని కాలే కానప్పుడు ఏమవుతుంది, సరే మరి మనం సర్పంచ్ మాట విన్నాం, నాయకుని మాట విన్నాం, మనకేం కాలే కదా అన్నప్పుడు అప్పుడు ఇంకో స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. జనం కూడా మనలా పక్కకి కొడతారు. అప్పుడు అంతే, నేను మంచోడిని కానీ నాకు పని కాలే కదా, అప్పుడు ఫెయిల్ అవుతుంది కదా. సో అందుకొరకైనా ఇంకా సమస్యలు పేరుకుపోయి ఉంటాయి. ఉన్నాయి సార్, సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని కాదు, సమస్యలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి కానీ మౌలిక సదుపాయాలు తప్ప గ్రామంలో ఎక్కువ ఆశపడదే ఉన్నది ఏదన్నా కనెక్టివిటీ రోడ్ లేదా డెవలప్మెంట్ దాదాపు అంతే కదా. చిన్న సమస్యలు ఉంటాయి లోకల్, పెద్ద ఏముంటాయి. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు మనం నిలబడి నేను ఉన్నా అన్నట్టు చేయాలి. మీరు భయపడకూడదు, నేను చిన్నదే కదా సమస్య అని చేయాలి. లోకల్ నాయకుడు చేసినప్పుడు మన మీద గౌరవం ఉంటుంది కదా. ఓకే, ఏదో మనం ఎలక్షన్ వచ్చినప్పుడే నేను ఉంటా అని పోతే చేయాలి. సరే ఏదేమైనా కానీ ఎలా మొదలైంది మీ ప్రయాణం అంతా? సార్ 98లో ఎంపీటీసా?
నేను 98లో నాకు విలేజ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఓకే. తర్వాత 2001లో నాకు సత్యనారాయణ గౌడపు చొప్పదండి కాన్ఫరెన్స్ మాది. ఓకే. అని టికెట్ ఇచ్చింది. ఓకే. టికెట్ ఇస్తే అప్పుడు కూడా గ్రామస్తులు అంతా సహకరించింది. ఓకే. విలేజ్ నుండి టికెట్ ఆశించాలి వేరే పార్టీ వాళ్ళు. నేను కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకుంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారం ఉంది. అధికారంలో ఉన్న మాకు టికెట్ వద్దన్నారు. అధికార పార్టీ వాళ్ళు కూడా టికెట్ తీసుకోలేదు. అంటే నేను ఎంత చేసినా విలేజ్ తక్కువనే. ఓకే. ఎంపీటీసీ అయిపోయారు. ఎంపీటీసీ అయినా ఆ తర్వాత ఏం లేదు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పటిదాకా. మరి ఇప్పుడు మీరు అయిదాం అనుకున్నారా? సర్పంచ్ కంపల్సరీ కావాలనే ఒక పట్టుదల ఉంది ఏమన్నా? సర్వీస్ అట్లా చేస్తున్నా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒకరికి అవకాశం ఇచ్చుకుంటా పోయినా ప్రతిసారి సర్పంచ్ క్యాండిడేట్ నేను మద్దతు చేసిన. తప్పేం లేదు. ఎవరైతే వేరే పార్టీ వాళ్ళైనా కూడా వ్యక్తి కరెక్ట్ అని సపోర్ట్ చేసిన. సో మరి వాళ్ళంతా ఇప్పుడు నాకు 100% చేశారు. మరి ఏకీకరణ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు ఇడిచి పెడదాం అనేది ఉంటది కదా వాళ్ళకి. ఓకే. అందరు మనకే అంతే ఇప్పుడు ఎంత మంచి చేసినా ఊరందరికి మంచి అని అనిపించే కదా. అవును. కొందరికి నచ్చవు. అవును, మన మంచి పని కూడా కొందరికి నచ్చదు. అవును. ఈయన చేస్తే ఏడా అదే అవుతాడు అని. సో ఏదేమైనా అయిపోయింది. ఎలక్షన్ మట్టుకేనా లేదంటే ఇంకా తర్వాత ఉంటుందంతా? ఎలక్షన్ అయిపోయినాక మనలో ఓడించడానికి సర్వ ప్రయత్నం చేసే వ్యక్తి కానీ నా దగ్గరకు వచ్చినట్టే పని చేసి పెడతారు సార్. ఓకే. రాక ఎక్కువ ఉంటే నేను చెయ్యాలి. నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే తప్పకుండా చేసి స్పందించవలసిందే కదా. అది అట్లాంటి మనసులో పెట్టుకున్నాడు ఏముండదు. మీ గ్రామంకున్న ఒక ప్రత్యేకత ఏమన్నా ఉందనుకోవచ్చా సార్? ప్రత్యేకత అంటే ఇది చాలా ఇవాళ మండలి ఇదే. మా విలేజెస్ కరెక్ట్ ఉంటే వాస్తవంగా మనకు మండల్ హెడ్ క్వార్టర్ ఇదే చిల్వాకోటరే. ఏంటంటే అప్పుడు హెల్త్ సెంటర్ ఇక్కడ ఇలా సబ్ సెంటర్ ఉంది. ఓకే. సెంటర్ ఇక్కడ. అవును, అన్ని ఉన్నాయి కదా దాదాపు. నేను చూశాను. ఫస్ట్ సెంటర్ ఈవెన్ ఆన్లైన్ కొట్టినా కానీ వికీపీడియాలో వచ్చింది. పోలీస్ స్టేషన్ చిల్వాకోటరే ఫస్ట్. ఎస్బీఐ చిల్వాకోటరే. ఏది ఉన్నా చిల్వాకోటరే. ఓకే. ఇవాళ ఎప్పుడంటే రామారావు ఎన్టీ రామారావు మనకు మార్కెట్ ఉన్నది ఇక్కడికి వచ్చేది. అవును. ఇక్కడికి వచ్చేది అయితే మా దగ్గర ఏంటంటే దూరాలు ఉన్నారు. ఇక్కడ దూరాలు ఉండేనా? వెల్మస్ కాదు, దూరాలు అంటారు. కర్నూలు కూడా కాదు, ఎల్లాపులే. మా దగ్గర వాళ్ళనే దూరాలు అనేది వాళ్ళ దగ్గర కొందరు అంటే దూరాలు చేసిన తప్పు కాదు. కొందరు గుమస్తాలు ఉంటారు. ఓకే. గుమస్తాలు ఏం చేసిందంటే మాకు ఇక్కడ మార్కెట్ వచ్చింది. మార్కెట్ వస్తే గుమస్తా ఏం చేసిండు, దొర ఈ మార్కెట్ మనకు వస్తే 100 ఎకరాలు ఉన్నాయి మీకు, మనకు లేబర్ ప్రాబ్లం అయితే వాళ్ళని మిస్గైడ్ చేశారు. జగన్ మాధవరావు అని మంచి మనిషి, చిన్న పిల్లనప్పుడు చనిపోయాడు కానీ బ్యాంకును తీసుకొచ్చింది కూడా ఆయనది. అప్పుడు అమెరికా కానీ ప్రతి మినిస్టర్లతో అప్పుడు మాట్లాడే స్థాయి ఆయనది. అంత పెద్ద స్థాయి ఆయన. ఆయనను మిస్గైడ్ చేశారు. మనకు లేబర్ ప్రాబ్లం అయింది. ఇక్కడ మార్కెట్ వస్తే పనిపోతారు, వాళ్ళందరూ అంటే పోతారు, మనకి ఇటు ఇటు దొరకరు అన్నాక ఆయన దాన్ని ఒక్కటి మైనస్ చేసి అది ప్రాబ్లం. ఆ మార్కెట్ ఎప్పుడైతే గొల్లపల్లిన చేరిందో ఈ అక్కడ నుంచి మాకు అన్ని స్ట్రగుల్స్ అన్నట్టు అనుకోవచ్చు. ఆడికి వెళ్తారు. మరి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? ప్రయత్నం చేయాలి సార్. ప్రయత్నం చేసినప్పుడు అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. ఆ తర్వాత ఏమైంది, మనకు పోలీస్ స్టేషన్ పోయింది. ఓకే సరే, ఇవన్నీ పోతాయి. ఒకటే పోలీస్ స్టేషన్ పోయినాక నక్సలైట్ బ్యాంకు వేల్చేసి. అచ్చా, ఇక్కడ నక్సలైట్ ప్రభావం ఉందా? లేదు కానీ అప్పుడు ప్రతి కాడ చేసి మనకు లేదు. వచ్చి బ్యాంకు వేల్చినాక దాన్ని తీసుకొని జైత్యాల షిఫ్ట్ చేసి ఎస్బీఐ ఆడికెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ గొల్లబెల్లి షిఫ్ట్ అయింది. ఇట్లా ఒకటి తరలిపోయినాయి మొత్తం. హెల్త్ సెంటర్ ఉంది, సబ్ సెంటర్ ఇప్పుడైతే ఉంది ఉన్నది. అంటే సబ్ సెంటర్ మనది మెయిన్. అవును, సబ్ సెంటర్ ఇవైనా అట్లా అయిపోయింది. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఊరిని చాలా వెనుకబడిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు 90% సక్సెస్ చేయాలి. ఏ సమస్యలు లేకుండా. సమస్యలు చాలా ఉన్నాయి సార్. సో మరి మీకున్న ఇక్కడ ఏంది మంత్రి ఇది? మరి మంత్రి గారితో మీకు ఎంత సరసంబంధాలు ఉన్నాయి? మీరు పదవి అంటే ఏంటి, ఇప్పుడు సర్పంచ్ పదవికి ఆలం అయిపోయిన నుండి ఇప్పటి వరకు ఏమైనా నిధులు సేకరించి ఇక్కడ తెప్పించగలిగారా? ఈ 2 సంవత్సరాలలో దాదాపు 70-80 లక్షల వరకు తీసుకొచ్చాను. నేను ఈ 2 సంవత్సరాలు నాకు పార్టీ ప్రెసిడెంట్ సహకరించి ఏది లేదు కానీ అలాంతా సహకరించారు. పార్టీ ప్రెసిడెంట్ సహకరించి మంత్రి గారు కూడా 100% నాకు పనులు ఇచ్చాడు. ఓకే, నమ్మకి పని కావాలంటే చేసుకో. కూడా సర్పంచ్ల పోరం
అదే అధ్యక్షులు ఎట్లా అయింది అసలు మరి? మండల నాయకులు కూడా ఆ, ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాడు, ఓకే. సీనియర్ ఉమ్, అనుభవం ఉన్నది, ఉమ్, ఉమ్, ఆ రకంగా మనకు అందరు గుర్తించారు. వాళ్ళే నేను దాదాపు ఈ పూర్వం దానికి ఆలోచించలే. అచ్చా. ఆలోచించకపోతే సర్పంచుల పూర్వం అధ్యక్షులు, అదే. మరి సర్పంచులకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అటు నిజమేనా? ఉంటాయి. వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు మనం మనల్ని నమ్ము మెయిన్ ఏముంటది, ఆ గౌరవ వేతనం ఒకటి ఉంటది, అంతే. ఆ కొన్ని ఇంకా సమస్యలు ఉంటాయి, చెక్ పవర్ ఒకటి ఉంటది. అవును. ఎందుకంటే ఇది ఉప సర్పంచ్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటే ఏదో ఒకటి అయితే సంథింగ్ ఉంటది అంతే తప్ప ఉంటాయి. మాక్సిమం ఏముంటాయి దాదాపు ఉన్నా కూడా మనల్ని నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకున్న స్థాయికి తీసుకుపోయారు. వాళ్ళని కూడా గుర్తించకపోతే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత ఉంది సార్? అప్పుడు సహాయశక్తులు మాకు అయినంత చేసింది. తెలంగాణ కొరకు ఏది ఉన్నైతే ఉంది ఉన్నది. పార్టీ ఏదైనా కానీ చేసిన మేము అప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ రెండు కాంగ్రెస్ ఉండే మేము ఓకే. వాళ్ళతో పోరాటం చేసి మీ బీసీ నినాదం పద ఒక 2 నిమిషాలు మాడదాం. అసలు ఎట్లుంది బీసీ నినాదం? వాస్తవానికి అవసరమా అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం సార్. ఇవాళ ఎంత ఉన్నదో అంటే ఏది మీకు ఉద్యోగాన్ని రావాలి అంటే నిష్పత్తి ప్రకారం ఉండాలి అంటే అంతే, వాళ్ళ వాటా అంత ఉండాలి. వాటా మనకు ఎంత కావాలి అది ఉండాలి. ఉండాలి. మన వాటా మనకు అది 52% అని గవర్నమెంట్ చెప్పింది. అవును. 42%, ఓ 10% తగ్గినా కానీ ఇంకెందుకు ఏది దీన్ని కానివ్వట్లేదు? గల కారణాలు ఏంటి అసలు? కారణాలు అంటే సార్ ఇప్పుడు దాదాపు కొందరికి ఏముంటుంది, జనరల్ తగ్గే వరకు వాళ్ళకు పోటీ వాళ్ళు 10% ఉంటారు కదా, 10-15% ఉంటారు కదా, 10% ఉంటారు కానీ వదిలిపెట్టుకుంటారు సార్ ఎవరైనా. వాళ్ళకి ఆలోచన ఉండదు కదా. ఓకే. మన ముఖ్యమంత్రి గారు ఆలోచించారు బీసీలకు కావాలి అనేది. కింది స్థాయి నాయకులు ఉంటారు కదా సార్, ఇప్పుడు సర్పంచ్లో ఉన్నాయి. ఓకే. కొంతమందికి ఏముంది మాకు కావాలని ఉంటారు. ఇక్కడ నేను ఇది జనరల్ అయితే నేను పోటీ చేస్తుంటే పాత లెక్కనే పాత పద్ధతిలో ఉంటే ఇది జనరల్ అవుతుండే. ఓకే. ఇవాళ నేను అయినా జనరల్ బాగా వచ్చింది ఈసారి చాలా మంది. వాళ్ళు చేసిన దాంతో బీసీలు ఐక్యత అయింది అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జాగాలు మార్చుకున్నారు. అవును. జనరల్ బీసీ అనేవి కూడా జనరల్ చేసుకున్నారు. అబ్బా అట్లా అట్లా కూడా జరిగిందా? జరుగుతుంది సార్. ఎందుకంటే ఓకే ఓకే. బియాండ్ వెనక పాత్ర ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ప్రయత్నం చేస్తారు, ఎవరైనా చేసుకుంటారు కదా సార్. ఎవరైనా కష్టపడ్డా కావాలి, నాకు కూడా ఉంటుంది కదా. అవును. సరే నేను 2 రోజులు కష్టపడ్డా నాకు రిజర్వేషన్ అనుకూలిస్తలేదు. కానీ మా మంత్రి గారు మాత్రం అట్లా చేయడు. ఓకే ఓకే. ఇది ఎట్లా ఉందో అట్లా నడవని అంటాడు. అంతే అంతే కదా మరి. అంతే, నాకు అంతా సమానమే, ఎట్లా ఉందో అట్లా నడవని. సరే మరి రాబో కాలంలో ఈ బీసీ వాళ్ళు ఇంకా ఐక్యత కొరకు పోరాటం చేయాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి సార్. బీసీలకు శత్రువులు అవుతుంది, అది కాకుంటున్నట్టే కదా. బీసీలు వస్తే శత్రువులు అయినా పర్వాలేదు, కానీ బీసీ మాత్రం జనరల్లో ఏ సీట్ వచ్చినా కానీ బీసీలు ఐక్యంగా ఉండాలి. ఇది అట్లా అంటే ఒక్కడ ఏం చేస్తారు, మన బీసీల వైపు ఉంటే ఎందుకు గెలవడతారు? బీసీలు జనరల్కి సపోర్ట్ చేయాలి. అదే కదా ఇప్పుడు అది మార్పు రావాలి ఖచ్చితంగా. అది వచ్చినప్పుడు జనరల్ ఎవరు వచ్చినా ఏం లేదు, ఎస్సీ ఉన్నాడా బీసీ ఉన్నాడా ఇంకోలా జనరల్లో ఏది అగ్రవర్ణానికి వ్యతిరేకంగా ఉంటే అంతే కదా. మన బీసీకి చేద్దామన్నప్పుడు అంతే, అది ఏ పట్టణ కానివ్వండి రిజర్వేషన్ ఏది ఉంటుంది సార్, అంతే మనం గెలవగలుగుతాం కదా. అది మరి అలాంటి అవగాహన వచ్చే అవకాశం వస్తుంది సార్, రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 42% కోర్టు ఎప్పుడైతే బ్రేక్ వేసిందో అప్పటి నుండి ఈ 2-3 నెలల్లో కూడా ఎక్కువ శాతం అవగాహనతోనే జనరల్లో బీసీలు గెలవగలిగారు, చేసిండ్రు. మళ్ళీ అప్పుడు ఏంటంటే ఒక పెద్ద మనిషి ఊళ్ళో ఒక ఇంట్లో తండ్రి చెప్తున్నారు అప్పుడు, ఇవాళ కొడుకు స్టడీ ఉంది, అవును అమ్మా నాన్న మీరు గిట్ వేయాలి ఒకటి అంటే వేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వాడ మీద పెద్ద మనిషి ఉంటే అరే ఇటు వేయాలంటే అరే పెద్ద మనిషితో ఏం పని ఉంటుంది. అట్లా ఉంది. ఇప్పుడు అట్లా లేదు కదా. యూత్ పిల్లలు ఉన్నారు, అంత స్టడీ, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరు గెలిపించాలని. జనరల్గా కూడా బీసీలో గెలవాలి, గెలిచినప్పుడే మనం కరెక్ట్. సో ఇప్పుడు రానున్న కాలంలో కానీ ఒక రిజర్వ్డ్ సీట్ తప్ప మిగతా మండలాల్లో అదే ఒక మీరు కూడా ఈ మన నియోజకవర్గం నుండి అంటే ఈ నియోజకవర్గం నుండి లేదా ఇంకా ఇతర నియోజకవర్గం పనులు జనరల్ వచ్చిన కాడ బీసీలు ఒకసారి పోటీ చేస్తే ఓడిపోతారు కావచ్చు, రెండోసారి ఓడిపోతారు కావచ్చు, మూడోసారి గెలుస్తారు కదా. అంటే ఆ స్థాయికి తీసుకొచ్చే ప్రపోజల్లో మీ బీసీలు అంతా ఐక్యంగా ఉంటారని భావించవచ్చా? 100% సార్. ఇప్పుడు ఆ చైతన్యం వచ్చింది బీసీలో, రావాలి ఇంకా వస్తుంది సార్, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంతమంది బీసీలో ఉండి మనం ఏం సాధించినాం?
ఏం చేస్తున్నాం మన బీసీని మనం గెలిపించు. వాస్తవానికి ఏది 60%. అవును సార్. దాన్ని దాపెట్టి 52% మంది ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించింది. అట్లీస్ట్ 52% ఉండాలి కదా మరి. 52% అన్న మనం బీసీలో మనం చేసుకున్నప్పుడు మనం బీసీలో కరెక్ట్ ఉన్నట్టుగా సార్. లేకపోతే ఎట్లా సార్? అదే. సో దానిలో అందులో భాగంగా చాలా మందిని ఐక్యం చేయడంలో మీ పాత్ర ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది సార్. మరి మరి అగ్రవర్ణాలు ఎప్పటికీ మిమ్మల్ని చూస్తుంటాయి మరి. అవును సార్. చూస్తే ఏమవుతుంది? ఏం చేస్తారు సార్? అవకాశం వచ్చినప్పుడు తొక్కుతారు. కామన్ కదా, రాజకీయం ఉన్నది. తొక్కిన ఇంకోటి ఎంత తొక్కుతా అంత ఎందుకు తొక్కుతా అంట కూడా ఇప్పుడు 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 లేడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు కూడా ఉన్నారు కదా. మనము వేరే దేనికి పోతున్నాం, మన బీసీల దాన్ని మనం కాపాడకపోతే ఎట్లా సార్? సేమ్ టైం బీసీలు కూడా మిగతా వర్గాలను ఎస్సీలం కావచ్చు, ఎస్టీలం కావచ్చు, ఇంకోటి అగ్రవర్ణాల్లో ఉన్న సానుభూతి పనులు ఉంటారు. ఎస్, ఈ వర్గాలు జనరల్ వచ్చింది క్యాండిడేట్ సూటబుల్ అయితే ఎస్సీని కూడా గెలిపించాలి సార్. అదే ఎస్సీ అని ఎంత చిన్న అంతే చూడద్దు. ఒకటి ఎస్సీలు ఇవ్వాలా సైడ్ ఉన్నారంటే అలా 1,000నే ఉంటారు సార్. వాళ్ళు మాట ఇచ్చారంటే అట్లా ఉంటారు. ఎస్సీలు అంతా అదేమి ఉండదు. మేము ఇటు చేస్తున్నామంటే వాళ్ళు డబ్బు కాసించి వాస్తవంగా ఆర్థికంగా ఉండరు, డబ్బు కాసించేస్తారు. ఒకసారి మాట కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఎస్సీలు కూడా ఎంత తప్పే ఉంది సార్. అవును, చేయాలి కూడా, చేయాలి కదా. జనరల్ స్థాయి వచ్చినప్పుడే కదా ఈ దేశంలో సమానత్వం, స్థాయి, ఆర్థిక, సాంఘిక సమానత్వాలు ఉంటాయి కదా. జనరల్ ఎస్సీ కూడా గెలిచినప్పుడే కదా. ఎస్సీ కూడా మనం సపోర్ట్ చేయాలి. మనం బీసీలేమే అనేది కూడా ఉండదు. ఎస్సీ కూడా రావాలి జనరల్. అంటే అటు తర్వాత అగ్రవర్ణాలు కూడా సానుభూతి పనులు ఉంటారు. అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా. ఏమో కదా ఎక్కువ అంటే మీన్స్ రెడ్డి వర్గం కావచ్చు, వెలమ వర్గం కావచ్చు. ఎస్, మనం కూడా ఈ పిల్లోనికి సహకారం చేద్దాం. బీసీల ఇప్పుడు జనరల్లో కూడా జనరల్ వాళ్ళు కూడా కరెక్ట్ ఉన్నప్పుడు మనం అటు కూడా చేస్తాం. ఎందుకు చేస్తాం? అవును, పర్సన్ కరెక్ట్ ఉండి మన బీసీ నాయకుడు కరెక్ట్ లేనప్పుడు కూడా అంతే. మంచి నాయకుడు ఎంచుకుంటే తప్పలేదు. ఎందుకంటే మనం నియోజకవర్గ స్థాయిలో మాత్రం బీసీలు రావాలంటే ఏం చేయాలి? బీసీలో ఏకతాటికి ఉండాలి. ఏ పార్టీ అయినా కానీ, పార్టీలన్నా కానీ మన బీసీరా అనేది వచ్చినప్పుడే కదా. రేపు అట్లా ఆ తీరు అడుగెత్తామా? చేయాలి, చేసినప్పుడే కదా సార్ మనం ఆ నినాదం రావాలి కదా. మీ గ్రామంలో ఏం చేద్దామని అనుకున్నారు? ఇంకా ఎన్ని నిధులతోని ఈ గ్రామం మీ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి? సార్ ఎంత చెప్పుకున్న తక్కువ ఉంది. ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి సార్. చిన్నే నాయకుని దృష్టికి వాళ్ళు తీసుకపోలేదా తెలియదు. ఎందుకంటే మనం చెప్పడం వరకే మనం వాళ్ళు తీసుకపోయినరా అంతే, పై నాయకుడు పట్టించుకోలేదా. ఓకే సార్, ఇప్పుడు స్టార్ట్ సో నిధుల సమీకరణ అయితే ఎక్కువ అవసరం సార్. కానీ మంచి మంచి రోడ్డుకు ఉన్నది ఇది. అవును సార్, అదే కదా మా తాపత్రయం కూడా అదే. ఇవాళ ఒక మండలం కోల్పోయినాం, అది మనం చేసిన తప్ప ఎవరో చేయలే. ఓకే, అది అయిపోయింది, అది అయిపోయింది. కనీసం ఎప్పుడన్నా మనం మెరుగుపరచుకోవాలి. సో మీ యొక్క ప్రజలకు ఎంత మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? సార్ వాళ్ళు ఉన్నాయి వాళ్ళ సమస్యలు దాదాపు చెప్పుకున్నారు. మాకు ఇది కావాలి, ఇక్కడ కొన్ని బిల్డింగ్స్, మహిళా భవనాలు కావాలి. ఓకే, మొత్తం మీద మౌలిక వసతితో పాటు కావాల్సినవి అన్ని కావాలి. అందరికి అందుబాటులో ఉంటారని భావించవచ్చునా? అవును సార్, 24 hours. మరి ఇది ఎప్పటికి రికార్డు ఉంటుంది మనకి? అవును సార్, లేదు మనం మాడుకున్న ఇంటర్వ్యూ ఎప్పటికీ రికార్డు ఉంటుంది. ఉన్నది సార్. సో ఈ రికార్డును ప్రజలు కూడా గమనిస్తారు. ఓకే సార్, ఇది ఎప్పటికి ఉంటుంది మరి? ఇది నేను 4వ సంవత్సరం వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఏం చేసినా అడగవచ్చునా? అడగచ్చు సార్. అదే మాట మీద ఉన్నారు, అడగవచ్చునా? అడగచ్చు సార్. షూర్ సార్. సో మీ యొక్క ప్రజలకు ఏం చెప్పవచ్చుకున్నారు? సమస్యలు నాకు కొన్ని చెప్పుకున్నారు సార్. యూత్కి ఏం చెప్పవచ్చుకున్నారు? అట్లనే యూత్కు, మీ గ్రామీణ ప్రజలకు, మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, ఎంటైర్ మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్ 100కు 100% నేను చేస్తానని నమ్మకం మీదనే చేసేరాను. ఓకే, యూత్కు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని చూసి చేసేరాను. రైట్. ఓకే, మేము ఏది అడగకుండా ఈయన చేసిండు. ఒకసారి అవకాశం ఇస్తే చేస్తాడు అనే భరోసా ఉంది. ఓకే, దాన్ని ఒడగొట్టుకుంటే నేనే ఫెయిల్ అవుతాను సార్. అవును, మీ అబ్బాయి కూడా మంత్రి దగ్గర ఉన్నట్టుగా సమాచారం నిజమేనా? ఏం చేస్తుంటాడు? సోషల్ మీడియా. ఓకే, సంతోషం. ఉంటాడు. చాలా మంది మా అబ్బాయిని కూడా కొంచెం ప్రయత్నం చేసి ఇక అది అక్కడక్కడ ఉంటాం అనుకో.
రేపు రాబో కాలంలో సార్ మీ 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 గ్రామ ప్రజలకు ఇచ్చే ఒకటే వాగ్దానం సార్ చెప్పండి. సార్ ఇక్కడ మాకు పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ సెంటర్ లేదు వాళ్ళు రైతులకు, అది మెయిన్. ఓకే ఓకే. ఎందుకంటే ఎవరినో దొరగారిని వాళ్ళను ల్యాండ్స్ అడిగి అట్లాంటివి కావాలి. పోసుకో దానికి శాశ్వత పరిష్కారం కొరకు మంత్రి గారి దృష్టి తీసుకుపోయినా. ఓకే ఇక్కడ మాకు ల్యాండ్ ఉంది, రైట్. మాకు ఇక్కడ ఒక జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుంది, దానికి కూడా ప్లేస్ లేదు. అదొకటి క్లియర్ అయితే, చాలా క్లియర్ కావాలి అది. అది క్లియర్ అయితే ఆ ల్యాండ్ సమస్య పోతుంది. అది ఇంకా ఊరందరికి రైతులదంటే ఎస్ ఊరందరికి పెద్ద సమస్య. పెద్ద సమస్య. రైట్. ఒకటే మాటలో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం వాగ్దానం ఇస్తున్నారు అంటే అది ఒకటి చెప్పండి. 100కు 100% చేయడానికి ప్రయత్నం చేస్తా సార్. సో ఇదండి మ్యాక్సిమమ్ సార్ ద్వారా మీకైతే నేను సంవత్సరాన్ని చేరవేశాము. ఇది రికార్డ్ అయి ఉంటుంది. ఇది సార్ను కూడా నేను మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. నమస్కారం సార్.